చూడండి లంచ్ బాక్స్ రెసిపీస్లో ఈజియెస్ట్ రెసిపీ, టేస్టియెస్ట్, హెల్దీయెస్ట్ రెసిపీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసుకుందాము. ఇప్పుడు మనం క్యారెట్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దామండి. రైస్ 1 బౌల్ తీసుకున్నాను, ఉడికించుకున్న రైస్. 1 కప్ ఆఫ్ క్యారెట్ తురుము సన్నగా తరుముకున్నది, మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరుక్కున్నది, పోపు దినుసులు, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, సాల్ట్, జీడిపప్పు, సాంబార్ పౌడర్ అండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నానండి. అందులోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు యాడ్ చేస్తున్నానండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు వేగిపోయినాయండి. ఇప్పుడు చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చిటపట్లు ఆడతాయి కాబట్టి. చిల్లీస్ వేగిపోయినాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోద్దండి, రెడ్గా అవసరం లేదు, బ్రౌన్గా కానీ రెడ్గా అవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నానండి. లైట్గా రోస్ట్ అవుతాయి అది కూడా. వేగిపోయినాయండి ఎర్రగడ్డలు. ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా లైట్గా కలర్ మారితే సరిపోద్దండి, మరి ఎక్కువ క్రిస్పీగా అవ్వనవసరం లేదు. కరివేపాకు లైట్గా వేగిపోయిందండి. దాని నుంచి ఫ్లేవర్ మనకు తెలుస్తుంది కదా, ఆ మూమెంట్లో ఇప్పుడు సాంబార్ పొడి వేస్తున్నాను. సాంబార్ పొడే వేసుకోండి, రసం పొడి ఇంకేం యాడ్ చేయకండి, టేస్ట్ మారిపోద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది యాడ్ చేసుకొని ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక 1 మినిట్ మంచిగా వేయించుకోండి సాంబార్ పొడి వేసిన తర్వాత. ఇప్పుడు క్యారెట్ తురుము వేస్తున్నానండి. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. సింపుల్ రెసిపీ, మన పిల్లలకి హెల్దీ రెసిపీ అండి. లంచ్ బాక్స్కి ఏం చేయాలి అని మార్నింగ్ టైమ్స్ టెన్షన్ పడకుండా ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ. ఒక 2 మినిట్స్ దాకా వేయించుకున్నానండి. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. పచ్చి వాసన పోయింది. ఇప్పుడు మీరు ఏ రైస్ అయినా వాడుకోవచ్చండి. ఒక్కొక్కసారి మనం మిగిలిపోద్ది కదా మార్నింగ్ చేసుకున్న రైస్, అది కూడా ఈవినింగ్ చేసుకోవచ్చు మనం. ముఖ్యంగా లంచ్ బాక్స్ రెసిపీస్కి బాగుంటుంది ఇది. ఈజీగా మార్నింగ్ టైమ్స్ ఏం చేయాలో మనం ఆలోచించుకోలేనప్పుడు ఫాస్ట్గా మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ కూడా. సాల్ట్ వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి సాల్ట్. స్పైసీ కూడా కొంచెం తక్కువగానే వేస్తున్నాను, లంచ్ బాక్స్ రెసిపీ కోసం కాబట్టి, పిల్లల కోసం కాబట్టి. మీరు మీ టేస్ట్కి తగినట్టు, మీ పిల్లల టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకోండి. రెడీ అయిపోయిందండి మన రెసిపీ, ఈజియెస్ట్ హెల్దీయెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం దీన్ని. అంతే అండి, సింపుల్ రెసిపీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. మనం ఎప్పుడైనా మనకు లేజీగా అనిపించినప్పుడు కానీ, మార్నింగ్స్ ఏం చేయాలో మనం థింక్ చేయలేనప్పుడు ఈజియెస్ట్ రెసిపీ అండి, హెల్దీ రెసిపీ కూడా క్యారెట్ వల్ల. సో ట్రై చేయండి ఒకసారి లంచ్ బాక్స్ కోసం. అలాగే బ్యాచిలర్స్ కూడా యూస్ఫుల్ ఇది. ఈజీ, హెల్దీ, ఫాస్టెస్ట్ మేకింగ్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇది కాల్షియం రిచ్, ఐరన్ రిచ్, మోస్ట్ మినరల్స్ రిచ్ రెసిపీ అండి. ఇది మనం చాలా హెల్దీగా ఉండాలనుకుంటే ప్రతిరోజు తీసుకోవాలి ఈ పాలకూరని. పిల్లలు యాక్చువల్లీ పాలకూరని ఇష్టపడరు కాబట్టి మనం ఇలా చేసి పెడితే వదలకుండా తినేస్తారు లంచ్ బాక్సెస్లో. ఇప్పుడు ఎలా చేయాలో చూపించేస్తాను ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ మీకు. ఇప్పుడు మనం పాలక్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. 1 బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 1 బౌల్ ఆఫ్ పాలకూర, సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర, కాడలతో సహా తరిగి పెట్టుకున్నానండి. అమూల్ బటరు, ఆయిల్ ఏం వాడట్లేదు, బటర్ వాడుతున్నాను నేను. జీరా 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 6, ఆనియన్ 1 మీడియం సైజ్ది, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బరు, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బరు, సాల్ట్, లెమన్ అండి, వాటర్ తగినన్ని. మీరు ఎంత ఆకుకూర తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ తీసుకోండి తగినన్ని. ఇలా వాటర్ బాయిలింగ్ వచ్చింది కదండి, ఇప్పుడు ఆకుకూర యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఇది కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా బాయిల్ చేసుకోండి. వాటర్ బాగా మరిగేటప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి పాలకూర, లేదంటే టైం తీసుకుంటుంది. మనకు మార్నింగ్ టైమ్స్ టైం అంత ఉండదు కాబట్టి. చూడండి ఈ మాత్రం బాయిల్ అయితే సరిపోద్ది. ఎలాగో మనం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లో. సో ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాము. చేసుకోవడానికి జార్లోకి తీసుకున్నానండి. మీరు బాయిల్ చేసుకోకుండా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కాకపోతే ఫ్లేవర్ చేంజ్ ఉంటుంది మనం బాయిల్ చేసుకుంటే. సో ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 1/4 టీ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనకి పాలకూర. గ్రైండ్ చేసేసుకున్నానండి పాలకూరని. ఇప్పుడు మనం నెక్స్ట్ పోపు పెట్టుకుంటున్నాను. బటర్ యాడ్ చేస్తున్నానండి. బటర్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. జీడిపప్పు కొద్దిగా వేయించుకున్న తర్వాత వెంటనే ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా అనిపించండి, కానీ మనం రైస్ కుక్ చేసుకునే లోపు ఈ ప్రాసెస్ అయిపోద్ది ఫాస్ట్ గానే. ఇది ఎక్కువ బ్రౌన్ అవ్వనక్కర్లేదండి, లైట్ గా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోద్ది. చేస్తున్నానండి. చిల్లీస్ కూడా కొద్దిగా పచ్చిదనం పోయేదాకా వేయించుకోండి. ఇది పిల్లలకు కాబట్టి నేను మిక్సీలో దాంతో పాటు గ్రైండ్ చేయలేదండి. మీ పిల్లలు ఒకవేళ స్పైసీగా తినగలుగుతారు అంటే మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా వేస్తే మా బావ అయితే తీసి పక్కన పెట్టేస్తాడు. సో
ఇప్పుడు వదిలేకుండా ఉంటారు, బాక్స్ మనం పెట్టింది కంప్లీట్ గా తినేస్తారు. వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి కాస్త సన్నగా తరుక్కుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ పెద్ద పెద్దగా వాటికంటే. ఫాస్ట్ కూడా కుక్ అయిపోతాయి అవి. వేగిపోయిన తర్వాత ఇప్పుడు జీరా యాడ్ చేస్తున్నానండి. జీరా ఫాస్ట్ గా వేగిపోద్ది కాబట్టి లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను. మీరు గీతో కూడా చేసుకోవచ్చు అండి, గీతో కూడా బాగానే ఉంటది, ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు. జీరా వెల్లుల్లి అన్ని ప్రాపర్ గా వేగిపోయిన తర్వాత నేను ఇప్పుడు పాలకూర మిక్స్ యాడ్ చేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇది మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అండి. మనం కలపడానికి ఈజీగా ఉండాలి. టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. కొద్దిగా ఈ మూమెంట్ లోనే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మరి లాస్ట్ లో మనం కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, మనకు రైస్ తగ్గట్టు. ఇప్పుడు ఈ మూమెంట్ లో మనం సిమ్ లో పెట్టుకొని ఒక 2 minutes చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ తీసి చూసుకుందామండి. చూడండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోద్ది మనకి. సో ఈ మూమెంట్ లో మనం రైస్ యాడ్ చేసేసుకుందాము. మీరు ఎప్పుడు ఈ బాక్స్ పెట్టినా కూడా పిల్లలు అయితే వదలకుండా తినేస్తారండి. మంచి హెల్దీ రెసిపీ కూడా, కాల్షియం రిచ్ కూడా ఇది పాలకూర. ఈ మూమెంట్ లో మనం సాల్ట్ చెక్ చేసుకొని మనకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. రెడీ అయిపోయిందండి మన పాలక్ రైస్. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ప్రిపేర్ అయిపోయిందండి మన లంచ్ బాక్స్ రెసిపీ పాలక్ రైస్. ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ నిమ్మదబ్బా ఇప్పుడు పిండుకుందాము. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి దీనివల్ల. ఇంతేనండి మన రెసిపీ, చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. ఇది మనం ఇప్పుడు లంచ్ బాక్స్ లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈజియెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ తీసుకొచ్చానండి. టేస్టియస్ట్, ఈజియెస్ట్, సింప్లెస్ట్ రెసిపీ ఇది. ఇది టొమాటో బాత్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మన టమాటో రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. 1 bowl ఆఫ్ రైస్, 1 cup ఆఫ్ టొమాటోస్. ఇవి స్లైస్ చేసుకున్నావు కాదండి, ఇవి కట్టర్లో కట్ చేసుకున్నాము. ఇవైతే మార్నింగ్స్ మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి, కుకింగ్ టైం తగ్గిపోద్ది కాబట్టి. ఇది 1/2 cup ఆఫ్ ఆనియన్, పోపు దినుసులు, జీడిపప్పు టేస్ట్ కోసం, స్కిప్ చేయొచ్చు కావాలంటే, పసుపు, కారం తగినంత, సాల్ట్, కర్రీ లీవ్స్ కట్ చేసుకున్నవి, కొత్తిమీర. నేను ప్యాన్ తీసుకున్నానండి, వైడ్ గా ఉన్న ప్యాన్ తీసుకున్నాను. 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. వైడ్ గా ఎందుకు తీసుకున్నాను అంటే కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. పోపు దినుసులు వేస్తున్నానండి. ఇందులోకి జీడిపప్పు వేస్తున్నానండి. జీడిపప్పు కొద్దిగా వేగిన వెంటనే ఆనియన్స్ వేసుకోవాలండి, లేదంటే జీడిపప్పు చేంజ్ అయిపోద్ది కలర్. అన్నీ వేసి వేగేలోపు కరెక్ట్గా ప్రాపర్గా కుక్ అయిద్ది జీడిపప్పు, లేదంటే పాడైపోద్ది. ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్లూసెంట్ అయ్యేదాకా చేసుకుందామండి, ఎక్కువ బ్రౌన్ అవ్వనక్కర్లేదు. దీనికి మసాలాలు ఏం వేయట్లేదండి, స్పైసీగా ఎక్కువ చేయట్లేదు, పిల్లల కోసం కదా, లంచ్ బాక్స్ కోసం కాబట్టి లైట్ గా చేస్తున్నాను నేను. ఇది వేగిపోయినాయండి ఆనియన్స్. ఇప్పుడు మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము. మనము ఎంత సన్నగా తరుక్కుంటే అంత ఫాస్ట్గా అయిపోద్దండి. మార్నింగ్ టైమ్స్ పని మనకి టైం వేస్ట్ అవ్వదు మన బిజీ షెడ్యూల్స్ లో. ఇది పిల్లల కోసమే కాదండి, మనం కూడా ఎప్పుడైనా మనకు ఓపిక లేనప్పుడు లంచ్ బాక్స్ కోసమే కాకుండా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టొమాటోస్ యాడ్ చేస్తున్నానండి. టొమాటోస్ ఇంకా ఫాస్ట్ వేయాలన్నా మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. కొద్దిగా ఈ రైస్ కి మనము ఈ మసాలా ప్రాసెస్ అంతా మనం హైలో పెట్టుకొని ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అండి. మనం అటు ఇటు వెళ్లకుండా స్టవ్ దగ్గరే ఉండి ఈజీగా చేసేసుకుంటే ఒక 10 to 15 minutes లోపల రెడీ అయిపోద్ది మన రైస్ ఈజీగా. ఉడకడానికి మనం లిడ్ క్లోజ్ చేసుకుందామండి ఒక 2 to 3 minutes వరకు. చూడండి, ఇలా ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టుకొని. కారం వేస్తున్నానండి, మీకు తగినట్టుగా వేసుకోండి, మీ టేస్ట్ తగినట్టు. ఇప్పుడు దీనికి ఒక 2 minutes లిడ్ పెట్టేసి వదిలేద్దామండి. 2 minutes తర్వాత మనం రైస్ వేసుకొని కుక్ చేసుకుని కలిపేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి, తగినంత సాల్ట్ వేసుకోండి. స్పైసీనెస్ మీకు తగినట్టు వేసుకోండి, మీ ఫ్యామిలీలో ఎలా తింటారో అలాగా. ఇంతే అండి, సింపుల్ గా ఈజీగా అయిపోద్ది. మార్నింగ్ టైమ్స్ మనకి ఈజీగా ఏ వెజిటబుల్స్ లేనప్పుడు, మనం ఏం ప్రిపేర్ అవ్వనప్పుడు ఏం చేయాలని, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. దీన్ని వేస్ట్ అసలు చేయరు. మనం బాక్స్ ఇది పంపిస్తే బాక్స్ ఖాళీగానే వస్తుంది ఇంటికి. స్వీట్ టేస్ట్ ఉంటది, ఆనియన్స్ టమాటోసే కాబట్టి స్వీట్ టేస్ట్ ఉంటుంది. ఇందులో జీడిపప్పు యాడ్ చేసాం కదండి, మనం విడిగా పప్పులు తినమంటే కొంతమంది పిల్లలు ఇష్టపడరు. సో దీంట్లో వేసుకున్నాం కనుక ఈజీగా తినేస్తారు. టేస్టీగా సాల్ట్ స్పైస్ కొంచెం తగులుతూ ట్యాంగీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు పిల్లలు. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందామండి ఈ రైస్ ని. కొద్దిగా కొత్తిమీర తరుగు వేస్తున్నానండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది యాడ్ చేస్తే. ఇంతే అండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మన దగ్గర వెజిటబుల్స్ లేకపోయినా ఈజియెస్ట్ ఫాస్టెస్ట్ రెసిపీ. మా పిల్లల కోసం, హస్బెండ్స్ కోసం, మన కోసం కూడా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు వీక్లో ఒకసారి.